నమస్తే. మీలో చాలా మందికి కూడా పూజ సమయంలో కానీ లేకపోతే నిద్రపోయినప్పుడు కలలో కానీ అమ్మవారు దర్శనం ఇచ్చే ఉంటారు. కానీ మీ సందేహం నివృత్తి అవ్వకపోయి ఉండొచ్చు. అంటే అమ్మవారు కళలో నిజంగా కనిపించిందా నాకు, ఏంటి దీని అర్థం అని చెప్పి ఎంతో మందికి ప్రశ్నగా ఉంటూ ఉంటుంది. దీని గురించే ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ సందేహాన్ని నివృత్తి చేస్తున్నాం. నమస్కారం రామకృష్ణ. శ్రీమాత్రే నమః. చాలా సందర్భాల్లో పూజ చేసేటప్పుడు కూడా పువ్వు అనుకోకుండా మంచిగా మనం డెకరేట్ చేసి పెడతాం. పువ్వు పట్టమో లేకపోతే అమ్మవారి అనుగ్రహం రీత్యా ఎవరో ఆ టైంకి మనం తాంబూలం ఇవ్వాలి అనుకుంటాం, బిజీగా ఉంటాం, పిలవకపోయినా వస్తారు, అరే అమ్మవారే వచ్చింది అని అనుకునే సందర్భాలు చాలా ఉంటూ ఉంటాయి. అలాగే ఏదో తెలియని దీంట్లో ఉంటూ ఉంటాం. గుడికి వెళ్ళినప్పుడు కూడా ఎవరో వస్తారు, అనుకోకుండా మాట్లాడతారు, మంచి విషయాలు చెప్తారు. ఏంటి ఈవిడ అమ్మవారు లాగా వచ్చారే అని అనుకుంటుంటాం. నిజంగా అమ్మవారు అలా వస్తుందంటారా, లేకపోతే ఆ వచ్చిన దానికి సంకేతం ఏంటి? తప్పకుండా చెప్తాను. విద్యుద్దామసమ ప్రభాం మృగపతి స్కంధ స్థితాం భీషణాం కన్యాభికరవాళకేట విలసద్ధస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాశిఖేట విశికాం చాపం గుణంతర్జనీం బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. మొదటిగా అమ్మవారిని మనస్సులో స్మరణ చేస్తూ మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం చెబుతూ, అమ్మవారు యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, లేదా అమ్మవారు యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత, లేదా అమ్మవారికి యాదేవి సర్వభూతేషు నిద్రా రూపేణ సంస్థిత. అమ్మవారు ఏ రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది అనంటే కాంతి రూపంలో అనుగ్రహిస్తుంది, లేదా భ్రాంతి రూపంలో అనుగ్రహిస్తుంది, లేదా నిద్రారూపేణ సంస్థిత ఆ రూపంలో అనుగ్రహిస్తుంది, లేదంటే మాతృరూపేణ సంస్థిత ఆ రూపంలో అనుగ్రహిస్తుంది. ఇత్యాదివన్నీ కూడా తుష్టి రూపేణ సంస్థిత, విద్యారూపేణ సంస్థిత, రకరకాలైనటువంటి సంస్థిత. ఆవిడ దానిలో కొలువై ఉన్నది అని దీని అర్థం అన్నమాట. అంటే మనకి 2:30-3 సందర్భంలో ఇంకా బ్రాహ్మీ ముహూర్తం అవుతోంది అనేటువంటి సందర్భంలో మనకి ఎప్పుడైనా కళలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇటువంటివన్నీ కూడా శుభ్రమైన కళలు అంటారు. ఆ శుభ్రమైన కళలన్నీ కూడా మనకి ఎటువంటి సందర్భంలో వస్తుంది అని అంటే 3:30, 4, 4:30, 5, 5:30, 6 ఇటువంటి సందర్భంలో మనకి వస్తూ ఉంటుందన్నమాట. ఆ సందర్భం బ్రాహ్మీ ముహూర్తం అయినటువంటి సందర్భం అన్నమాట. అంటే మనం ఎట్లాగైతే పొద్దున్నే సూర్యోదయాత్ పూర్వం లేచి, సూర్యోదయాత్ పూర్వమే మనం ఎట్లాగైతే స్నానాదులన్నీ కూడా ఆచరింపచేసి, సూర్యోదయానికి ఎట్లాగైతే అర్ఘ్యాదులన్నీ కూడా గాయత్రి అర్ఘ్యం, సంధ్యావందనాలన్నీ కూడా చేస్తామో, అటువంటి రూపేణ దేవతలందరూ కూడా అనుగ్రహింపచేయటం కోసం 2 వేళలు ఉంటాయట, 2 కాలాల పాటు. అది ఏమిటి అనంటే, ఒకటేమో పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తం, రెండోదేమో సాయంకాల ప్రదోష ముహూర్తం, ప్రదోషకాలం అంటారనమాట. ఆ ప్రదోషకాలంలో కానీ బ్రాహ్మీ ముహూర్తంలో కానీ ఇటువంటి సందర్భంలో నిద్రారూపేణ సంస్థిత మనకి కళ వస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క కళ కానీ అమ్మవారు ఏదో మనకి ఏదో చెప్తోంది అనే సంకేతం మనకు అందిస్తుంది. లేదా మనం ఏదో సీరియస్గా పూజ చేస్తూ ఉంటాం, అమ్మవారి మీద మన మనస్సంతా కూడా అమ్మవారి మీద పెట్టేసేసి పూజ చేస్తూ ఉంటాం. అన్ని పుష్పాలు సరిగ్గా అమరుస్తాం, అక్కడ సరిగ్గా అమర్చేసరికి ఒక పుష్పం జారి కింద పడుతుంది, లేదా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి శిరస్సులో ఉన్నటువంటి జుట్టుకు ఉన్నటువంటి ఆ పూలమాల జారి కింద పడుతుంది. అంటే అప్పటి వరకు ఉంచుకున్నటువంటి ఆ జగన్మాత అప్పుడు ఎందుకు కింద పడేసింది అని అంటే, మనం ఏదో ఒక భ్రాంతితో అమ్మవారి దగ్గరికి వెళతాం. మన మనస్సులో ఏదో సంకల్పం అమ్మవారి ముందు నించోని అమ్మవారి దగ్గర చెబుతూ ఉండేసరికి అమ్మవారు ఈ పని అవుతుందా అవదా అనేటువంటిది ఆ రూపేణ మనకు చెప్పేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అట్లానే మనం విశేషమైనటువంటి ఫలితాలు మాట్లాడుకుంటూ కాంచీ మహానగరంలో అమ్మవారికి మనం చెప్పుకున్నాం ఇతఃపూర్వం, ప్రదక్షిణాలు చేసి అమ్మవారు ఎదురుకుండా కూర్చోవటం ద్వారా మన సమస్యని ఆవిడికి చెప్పడం ద్వారా ఆవిడ మనల్ని ఆ పని చెయ్యాలా చెయ్యకూడదా అనేటువంటిదంతా కూడా చెబుతూ ఉంటుంది. అట్లానే కాంచీ మహానగరంలో కామాక్షి అమ్మవారి వెనకాల ఆది కామాక్షి అనే ఒక ఆవిడ ఉంది. ఆది కామాక్షి, ఆది అంటే పురాతనమైనటువంటిది అని. అంటే ఆ గర్భగుడిలోనే అంటారా? కాదు, గుడి వెనకాల సందులో ఉంటుంది ఆది కామాక్షి దేవాలయం. ఆ దేవాలయంలో అమ్మవారు కూడా విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గర కూడా ఆవిడికి పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి, అమ్మవారికి
విశేషమైనటువంటి సంఖ్య ఏదైనా ఉన్నది అని అంటే అది 5 సంఖ్య. 5 సంఖ్య అంటే అమ్మవారికి విశేషంగా ఇష్టం అన్నమాట. ఆవిడ దగ్గరికి అక్కడ ఉన్నటువంటి అర్చకుల్ని కానీ ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళి మేము ఏదో తీరుకోలేనటువంటి సమస్యతోటి ఉన్నాము, తీరుకోలేనటువంటి బాధతో ఉన్నాము అని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వారు చెప్తారనమాట, 5 పుష్పాలు తీసుకురండి, లేదా 5 కొబ్బరికాయలు తీసుకురండి, 5 పళ్ళు తీసుకురండి, 5 మూరల పూలు తీసుకురండి. ఇట్లా అంతా కూడా అమ్మవారికి కొన్ని సంఖ్యలు చెప్తూ ఉంటారనమాట. ఈ 5 సంఖ్య అక్కడ ఆవిడికి ఇష్టం అన్నమాట. అమ్మవారికి ఏ అమ్మవారికి అర్చన చేసినా సరే పంచసంఖ్యోపచారిణి, అమ్మవారికి 5 సంఖ్య అంటే విశేషమైనటువంటి ఫలితం అంతా కూడా ఇస్తుంది. అట్లానే తర్వాత 9 సంఖ్య పూర్ణ సంఖ్య అంటారు అన్నమాట. 9ని ఆ పూర్ణ సంఖ్యలో చేస్తాం, దాన్నే నవావరణార్చన అంటారు అన్నమాట. అట్లా అమ్మవారికి అర్చనలన్నీ కూడా చేస్తూ అమ్మవారికి మనం ఏదో ఒక పూలమాల వేసాము. పూలమాల వేస్తే ఎంతసేపటికి అలంకారం చేస్తూ ఉంటే ఆ అమ్మవారి అలంకారం ఉంచుకోడు. ఎప్పుడో మన కోపం వచ్చి ఎంతసేపు నాతో అలంకారం చేయిస్తావు, ఉంచుకోవా అని చెప్పేసి అమ్మవారిని అడగంగానే ఏదో అమ్మవారిని మనం ఏదో అన్నామేమో అనే భావనతో మనం ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని మనల్ని ఏదో ఆట పట్టించాలి అనే ఉద్దేశంతో అప్పటిదాకా అమ్మవారు పడేస్తున్నటువంటి ఆ పుష్పాలని ఒకసారిగా మనం గట్టిగా ఈ మాట అనేసరికి అమ్మవారు ఆ పూలమాలను ఉంచుకుంటుంది, అక్కడ జారిపోతున్నా సరే. అటువంటి భ్రాంతి రూపేణ సంస్థిత, కాంతి రూపేణ సంస్థిత అమ్మవారి యొక్క లీలలన్నీ కూడా ఎట్లా ఉంటాయి అని అంటే, ఆ యొక్క పుష్పం కింద పడటం ద్వారా వారి మనసులో ఉన్నటువంటి సంకల్పానికి ఆనందం చేకూరుతుంది అని అంటే, అమ్మవారి యొక్క కాంతి ఎట్లాగైతే అమ్మవారు కేవలంగా కళ్ళు మూసి తెరవటం ద్వారా, లేదా అమ్మవారి కటాక్ష కింకరీభూత ఆ కటాక్షం మన మీద పడటం ద్వారా, అమ్మవారి కళ్ళని మనం చూడటం ద్వారా అవన్నీ కూడా పోతాయి. అమ్మవారు మన నిద్రలో కనిపించింది అని అంటే ఆవిడ యొక్క ముఖం అంతా కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ మన దగ్గరికి ఎవరు వచ్చారు? అమ్మవారు మనల్ని నిద్రారూపేణ సంస్థ నిద్రలో మనల్ని అనుగ్రహించడానికి వచ్చింది ఆవిడ. అంటే చాలా మంది ఇదంతా కూడా ట్రాష్ ఏం ఉండదు అని అనుకుంటారు. కానీ అమ్మవారు మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి, అన్నిటినీ కూడా అందరికీ కూడా సద్వినియోగపరిచేటట్టుగా అనుగ్రహింపచేసేటువంటి తల్లి ఏదైనా ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క జగన్మాత అన్నమాట. ఆవిడ ఏ రూపంలో మన దగ్గరకు వస్తుందో తెలియదు. వీటన్నిటికీ ఆవిడ మన దగ్గరికి రావడానికి గల కారణం, వీటన్నిటికీ ఆవిడని మన దగ్గరికి రప్పించుకోవాలి అని అంటే ఒకటి ఏమిటి అని అంటే, కేవలంగా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయటం, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థన చేయటం, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కారం చేయటం. నాకు ధ్యాన శ్లోకాలు లేదా అమ్మవారి స్తుతులు ఇవన్నీ కూడా నాకు రావండి అని అంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేయటం ద్వారా అమ్మవారు అంటే మనం చెప్పుకున్నట్టుగానే ఇతపూర్వం కూడా దీని గురించి మాట్లాడుకుంటూ అమ్మవారు మన దగ్గర ఉన్నటువంటి మన హృదయాన్నంతటినీ కూడా ఆవిడ తీసేసుకుంటుందట. ఆవిడ దగ్గరికి వెళ్ళంగానే మనం ఆ దేవాలయానికి వెళ్ళంగానే మన మనస్సు ప్రశాంతం అయిపోతుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళంగానే మన మనస్సు తీసేసుకొని మన మనస్సులో ఏమున్నదో ఆవిడకి తెలుస్తుంది. అప్పుడు మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళొచ్చాము, ఈరోజు దేవాలయానికి వెళ్ళి రాగానే ఆ రోజు రాత్రి కలొచ్చింది, పొద్దున్నే దేవాలయానికి వెళ్ళాము, అమ్మవారి దగ్గర బాధ చెప్పుకున్నాము, రాత్రి అట్లా అమ్మవారు వివిధ రూపాల్లో వివిధ సందర్భాల్లో అమ్మవారు దైవం మానుష రూపేణ, భగవంతుడు మనుష్య యొక్క రూపంలోనే ఉంటాడు, ఎవరి రూపంలోనూ ఉండరు. అమ్మవారు ఎవరో ఒకళ్ళు సువాసిని, అర్చన ప్రీత, శోభన, శుద్ధ మానస. సువాసిని మనకి ఏదో ఒక అమ్మవారు పూజ చేస్తూ ఉంటే అందుకనే మనం సువాసిని పిలుచుకొని అర్చన చేసుకోవాలి అని అనుకుంటాం. అట్లా ఎవరో వస్తారు మన దగ్గరికి వచ్చి, అమ్మ నీ తల్లో ఈ పూలు ఉంటే బాగుంటుంది పెట్టుకో అని చెప్పిస్తారు. లేదా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పుష్పం మీకు ఇవ్వాలనిపించిందండి, ఇస్తున్నాను అని చెప్పేసి తీసుకొచ్చి ఇస్తారు. అవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్షం అంతా. ఆ కటాక్షం, ఆ పుష్పం ఒక్కటి మన దగ్గరికి చేరటం ద్వారా మనం దీని వెనకాల చేసేటువంటి కృషి చాలా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ పుష్పం మన దగ్గరికి వచ్చింది అని అంటే అక్కడి నుంచి మనకున్నటువంటి సమస్త భయాలు, సమస్త ఉపద్రవాలు అన్నీ కూడా అమ్మవారు తీసేసి ఆ పుష్పాన్ని మన దగ్గరికి అందించింది అని దీని యొక్క అర్థం అన్నమాట. అమ్మవారి ప్రసాదంగా భావన చేయాలి. అద్భుతం. సో మరిన్ని వీడియోస్ కోసం మరో ఎపిసోడ్లో కలుస్తాం. థ్యాంక్ యూ.